పుష్ప థియేటర్స్ దగ్గర పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. నేడు ప్రపంచవ్యాప్తంగా 12,500 పైగా స్క్రీన్లపై విడుదలైన పుష్ప 2 పాజిటివ్ టాక్కి రాబట్టింది. అన్నట్టుగానే వైల్డ్ ఫైర్ని చూపిస్తున్నాడు అల్లు అర్జున్. శనివారం రాత్రి 9 గంటల నుంచి చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడడంతో పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. బుధవారం రాత్రి 9 గంటల నుంచి చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడడంతో పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. టికెట్స్ రేట్లను గతంలో ఎన్నడూ లేనంతగా పెంచినా కూడా పుష్ప 2 సినిమాను చూడడం కోసం థియేటర్స్కి జనం క్యూలు కట్టారు. బెనిఫిట్ షో చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఫుల్ పాజిటివ్గా ఉన్నాయి. అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడని, పుష్ప పార్ట్ 1 ఫైర్ అయితే పార్ట్ 2 వైల్డ్ ఫైర్ అని మాస్ జాతర చూపించాడని అంటున్నారు. చాలామంది లేడీ ఫ్యాన్స్ కూడా పుష్ప 2 థియేటర్స్ వద్ద హంగామా చేశారు. ఒక లేడీ ఫ్యాన్ అయితే ఇంత గొప్ప సినిమా తీసిన సుకుమార్కి గుడి కట్టేస్తానని అంటోంది. సెకండ్ హాఫ్ చూస్తే మైండ్ పోతుందన్న ర్యాంప్ ఆడేశాడు. ఏం సినిమా అన్నా, సుకుమార్కి గుడి కడతా, నేను సెకండ్ హాఫ్ క్రేజీ ఉంది, ఫైట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఓ పెద్దావిడైతే అల్లు అర్జున్ తన తాత పేరు నిలబెట్టాడు అని అల్లూరి రామలింగయ్యను గుర్తు చేసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు ఎప్పుడూ థియేటర్స్ ముఖం చూడని కొత్త ముఖాలు కూడా పుష్ప 2 థియేటర్స్ వైపు అడుగులు పడ్డాయంటే ఈ సినిమా రాజకీయ వర్గాల్లో సైతం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకి ఖచ్చితంగా హిట్ ఇవ్వాలని మద్దతుగా వచ్చిన వాళ్ళు కొందరైతే పుష్ప పోవాలి, పుష్పరాజ్ పొగరు అనగాలని థియేటర్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థి తన స్నేహితుడు అయిన శిల్పా రవీంద్రారెడ్డికి సపోర్ట్ చేయడంతో జనసేన, టీడీపీ పార్టీలు అల్లు అర్జున్ని విలన్గా చూశాయి. మెగా ఫ్యాన్స్ అంటే అందులో అల్లు అర్జున్ కూడా అనేది మొన్నటి వరకు. కానీ పుష్ప 2తో అల్లు అర్జున్ని దారుణంగా ట్రోల్ చేశారు మెగా ఫ్యాన్స్. అయితే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ని కలవటం, సినిమాని సినిమాగానే చూడండి అని పెద్ద మనసుతో నాగబాబు ట్వీట్ వేయడంతో మెగావార్ కాస్త సద్దుమణిగింది. మొత్తానికి అల్లు అర్జున్ అయితే పుష్ప 2తో గట్టి హిట్టే కొట్టాడు.